వియర్స్ ఎంఎస్ వర్డ్ లో లేబుల్స్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది? మనం నార్మల్ గా టైప్ చేసిన ఒక డేటా, ఒక అడ్రస్ అనేది ఎంఎస్ వర్డ్ లో సేమ్ అడ్రస్ 30 లేబుల్స్ లాగా ఒకే పేజ్ లో 30 లేబుల్స్ వచ్చే విధంగా ఎలా క్రియేట్ చేయొచ్చు? అలానే ఎక్సెల్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఎంఎస్ వర్డ్ లో లేబుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు ఎక్సెల్ లో డేటా ఉందండి, అడ్రస్ లిస్ట్ ఉందండి, వాళ్ళ నేము, ప్లేసు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉందండి. ఇవన్నీ ఇండివిడ్యువల్ లేబుల్స్ లాగా ఒకే పేజీలో క్రియేట్ చేయొచ్చండి. అలానే ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లోనే మనకి డిఫాల్ట్ గా లేబుల్ డిజైన్స్ ఉంటాయండి. ఈ స్టైల్స్ ని కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఈ టాపిక్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ గా ఒకే టెక్స్ట్ ని మల్టిపుల్ లేబుల్స్ లాగా క్రియేట్ చేద్దామండి. లేబుల్స్ క్రియేట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా మెయిలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేటా ఏదైతే లేబుల్ లాగా క్రియేట్ చేయాలో ఆ డేటా అనేది టైప్ చేయండి. ఇక్కడ ఏ దుర్గా ప్రసాద్ తెనాలి, పిన్ కోడ్ కూడా యాడ్ చేస్తున్నాను, గుంటూరు డిస్ట్రిక్ట్. అండ్ ఏ డేటా అయితే లేబుల్ లాగా క్రియేట్ చేయాలో ఆ డేటా అనేది మీరు ఇండివిజువల్ గా ఇలా టైప్ చేసుకోండి. ఆ లేబుల్స్ అనేది ఒక పేజ్ లో ఎన్ని రావాలనుకుంటున్నారు, ఇక్కడ లేబుల్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లేబుల్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయండి. ఇక్కడ పేజీ ప్రింటర్ ట్రే అనేది డిఫాల్ట్ ట్రేలో పెట్టుకోండి. లేబుల్ వెండర్స్ అనేది మైక్రోసాఫ్ట్ లో పెట్టుకోండి. ఒక పేజీలో లేబుల్స్ అనేది 1/2 2 రావాలా, 1/4 4 రావాలా, లేదా 30 పర్ పేజ్ 30 పర్ పేజ్, రెండు ఆప్షన్లు ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటేనండి మీకు లేబుల్ అనేది పోర్ట్రేట్ లో వస్తుంది, అంటే హైట్ ఎక్కువగా విడ్త్ తక్కువగా. అండ్ సెకండ్ ఉంది చూసారు కదండి, ఈ లేబుల్ అనేది ల్యాండ్స్కేప్ లో వస్తుంది. నేను ల్యాండ్స్కేప్ ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఒకే పేజీలో 30 లేబుల్స్ అనేది సేమ్ డేటా అనేది క్రియేట్ అవుతుందండి. దీన్ని మీరు డైరెక్ట్ గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. లేదండి కొంచెం డిజైనింగ్ ఆప్షన్స్ అప్లై చేయాలి, డిజైనింగ్ మార్చుకోవాలనుకుంటే ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని, ఈ ఫార్మేట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఒక్కోసారి మనకి ఇండివిడ్యువల్ లేబుల్స్ లాగా ఈ గ్రిడ్ లైన్స్ అనేది డిస్ప్లే అవ్వకపోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత లేఅవుట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ గ్రిడ్ లైన్ అనే ఆప్షన్ అనేది సెలక్షన్ లో ఉండాలండి. అన్సెలక్షన్ లో ఉందనుకోండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సెలక్షన్ చేయండి, అప్పుడు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసిన తర్వాత లేఅవుట్ లోకి వెళ్ళి మీరు అలైన్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, మిడిల్ సెంటర్ లో పెట్టుకోవడం, అండ్ హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి కొంచెం సైజ్ మార్చుకోవడం, బోల్డ్ అప్లై చేసుకోవడం, అండ్ టేబుల్ డిజైన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి షేడింగ్ ఏదైనా కలర్ అనేది ఫిల్ చేసుకోండి. ఈ విధంగా ఫైనల్ గా మీరు ఈ పేజీని ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇలా కాకుండా ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఎంఎస్ వర్డ్ లో ఇండివిడ్యువల్ లేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్ లో ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మెయిలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ సెలెక్ట్ రిసిపియెంట్స్, ఇందులో యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, అంటే మీరు ఆల్రెడీ సేవ్ చేసిన డేటా ఎక్సెల్ ఫైల్ ఉంది కదండి, దాన్ని బేస్ చేసుకొని ఎంఎస్ వర్డ్ లో లేబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఆ ఫైల్ ని యాడ్ చేయబోయే ముందు ఎంఎస్ ఎక్సెల్ లో మీరు యాడ్ చేసే డేటా ఫీల్డ్ నేమ్స్ ఏమున్నాయో చూడండి. నేము, ప్లేసు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు. ఓకే, వీటిని ఫీల్డ్ నేమ్స్ అంటారు. వీటిని గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా మెయిలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. స్టార్ట్ మెయిల్ మెర్జ్, ఇందులో లేబుల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీకు ఒక పేజీలో ఎన్ని లేబుల్స్ కావాలి, ప్రీవియస్ గా చెప్పినట్టు ఓకే ల్యాండ్స్కేప్ లో 30 పర్ పేజ్ 30 లేబుల్స్ రావాలండి. ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా సెలెక్ట్ రిసిపియెంట్స్, ఇందులోకి వెళ్ళండి. యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ఎక్సెల్ డేటా ఉంది కదండి, దాన్ని సెలక్షన్ చేయండి. ఓకే, మీ ఫైల్ ఎక్కడ ఉందండి, డౌన్లోడ్స్ లో. ఓకే, ఎక్సెల్ ఫైల్ ఉందండి, సెలక్షన్ చేసి ఓపెన్ చేశాను. కొంచెం టైం తీసుకునిద్దండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది హైలైట్ అవ్వట్లేదండి. ఎప్పుడైతే హైలైట్ అవుతాయో ఇక్కడ ఆప్షన్స్, వాటిని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేద్దామండి. ఒక బాక్స్ ఓపెన్ అయింది, మీ ఎక్సెల్ ఫైల్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ గా ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్ అనే ఆప్షన్ హైలైట్ అయిందండి. ఇక్కడ యారో మార్క్ ని క్లిక్ చేయండి. మీ ఎక్సెల్ ఫైల్లో ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయో లేవా, నేము, ప్లేసు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఏవైతే లేబుల్స్ లో యాడ్ అవ్వాలో వాటిని స్టెప్ బై స్టెప్ యాడ్ చేయండి. ఫస్ట్ నాకు నేమ్ రావాలండి. ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్ లోకి వెళ్ళి నేమ్ ఎంటర్ ప్రెస్ చేయండి. నేమ్ కింద ఏం రావాలి, ప్లేస్ రావాలి. ప్లేస్ మీద క్లిక్ చేయండి, ఎంటర్. అండ్ ఇక్కడ నాకు ఈమెయిల్ ఐడి రావాలి, ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఓకే, ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయాలండి, ఎంటర్ ప్రెస్ చేయండి, ఫోన్ నెంబర్. అండ్ కింద యాడ్ అయిందండి. మీరు ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్పేసింగ్ అనేది బిఫోర్ ఆఫ్టర్ జీరోలో పెట్టుకోండి. 0 అలానే ఇక్కడ కూడా 0. ఓకేనా, ఎలాంటి స్పేస్ ఉండకూడదు.
అండ్ నేమ్ అనేది కొంచెం తిక్కుగా రావాలి కాబట్టి ఆ నేమ్ ని సెలక్షన్ చేసి దాని వాటికి బోల్డ్ అప్లై చేశానండి. మనకి ఇక్కడ ఫస్ట్ లేబుల్లోనే ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ చేశానండి. ప్రతి లేబుల్లో అప్డేట్ అవ్వాలి కాబట్టి మీరు ఇక్కడ మెయిలింగ్ ట్యాబ్ లో అప్డేట్ లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇదిగోండి ప్రతి లేబుల్లో ఫీల్డ్ నేమ్స్ అనేది అప్డేట్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఫినిష్ అనే మెర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్ ఆల్ మెంబర్స్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఎక్సెల్ ఫైల్లో ఎన్ని మెంబర్స్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళది ఇండివిడ్యువల్ లేబుల్స్ లాగా క్రియేట్ అయ్యిందండి. ఓకేనా? ఆటోమేటిక్ గా పేజెస్ క్రియేట్ అయినాయి. ఒక్కో పేజీకి 30 లేబుల్స్ అనేది క్రియేట్ అయినాయి అండి. అండ్ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా టేబుల్ డిజైన్ లోకి వెళ్ళి షేడింగ్ ఆప్షన్స్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ లేఅవుట్ లోకి వెళ్ళి అలైన్మెంట్స్ మార్చుకోవచ్చు. అలానే వ్యూయర్స్ ఈ ఎక్సెల్ డేటాతో సంబంధం లేకుండా ఎంఎస్ వర్డ్ లోనే నేను డేటా అనేది ఇండివిడ్యువల్ గా ఎంటర్ చేస్తానండి. ఎంటర్ చేసిన డేటా అనేది లేబుల్స్ గా క్రియేట్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లో ఒక న్యూ పేజీ తీసుకున్నానండి. ముందు 30 లేబుల్స్ లాగా క్రియేట్ చేయాలి. మెయిలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళండి, స్టార్ట్ మెయిల్ మెర్జ్ లోకి వెళ్ళండి, లేబుల్స్. ఓకే, ఇక్కడ 30 పర్ పేజ్ ల్యాండ్స్కేప్ లో కావాలి. ఓకే ప్రెస్ చేశాను. జస్ట్ లేబుల్స్ మాత్రమే క్రియేట్ అయినాయి. ఓకే, ఎక్సెల్ డేటాని నేను లింక్ చేయట్లేదండి. ఎంఎస్ వర్డ్ లోనే ఇండివిడ్యువల్ గా డేటా ఎంటర్ చేద్దాం అనుకున్నాను. అలా ఎంటర్ చేయాలంటే మీరు సెలెక్ట్ రిసిపియన్స్ లో ఆల్రెడీ టైప్ చేసిన డేటాని యాడ్ చేయాలంటే యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. అలా కాకుండా మీరు కొత్తగా డేటా ఎంట్రీ చేయాలి అనుకుంటే టైప్ ఏ న్యూ లిస్ట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక టేబుల్ ఫార్మేట్ వస్తుంది. మీరు యాడ్ చేద్దాం అనుకున్న అడ్రస్ లిస్ట్ అనేది వాటి ఫీల్డ్ నేమ్స్ ఏమున్నాయండి అవి యాడ్ చేయాలి. ఇక్కడ ఇండివిడ్యువల్ గానే ఫీల్డ్ నేమ్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడున్న ఫీల్డ్ నేమ్స్ ని రిమూవ్ చేసి మీకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ని ముందు యాడ్ చేయాలండి. నాకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ అండి నేమ్ ప్లేస్ ఈ రెండు చాలనుకుంటున్నాను. ఓకే, ముందుగా ఇక్కడున్న ఫీల్డ్ నేమ్స్ ని డిలీట్ చేయాలి. కస్టమైజ్ కాలమ్స్ ఈ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడున్న ఈ ఫీల్డ్ నేమ్స్ మొత్తాన్ని డిలీట్ చేయండి. ఒక్కో దాన్ని సెలక్షన్ చేయండి. డిలీట్ ఎస్ ప్రతిదీ డిలీట్ చేయండి. ఇలా ఆల్ ఫీల్డ్ నేమ్స్ ని డిలీట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ని యాడ్ చేయండి. యాడ్ అనే బటన్ ఉందా, క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదండి, నేమ్. ఓకే, నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ని యాడ్ చేశాను. మళ్ళీ అగైన్ యాడ్ ప్లేస్ 2 ఫీల్డ్ నేమ్స్ ని యాడ్ చేస్తున్నానండి. ఓకే, అగైన్ ఓకే. మీకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ని మీరు ఇంకా యాడ్ చేయాలి. ఫోన్ నెంబరు, డిస్ట్రిక్ట్ ఇలా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ 2 ఫీల్డ్ నేమ్స్ మాత్రమే యాడ్ అయినాయండి. వాళ్ళకి సంబంధించిన డేటా ఎంటర్ చేయండి. 2 మెంబర్స్ యాడ్ చేస్తారు, 20 మెంబర్స్ యాడ్ చేస్తారు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ నేమ్ వచ్చి ప్రసాద్, ప్లేస్ వచ్చి తెనాలి. ట్యాప్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా సెకండ్ రో అనేది క్రియేట్ అవుతుంది. విజయ్ గుంటూరు, ప్లేస్ వచ్చి రాజు, ప్లేస్ వచ్చి హైదరాబాద్, కృష్ణ పరశు, సురేష్ ఒంగోలు, విజయవాడ. ఇలా మీకు కావాల్సిన మెంబర్స్ అనేది స్టెప్ బై స్టెప్ యాడ్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ ఓకే అంటారో ఆ డేటాని మీకు కావాల్సిన నేమ్తో మీకు కావాల్సిన లొకేషన్లో సేవ్ చేసుకోండి. నేను ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసి డైరెక్ట్గా సేవ్ చేశానండి. ఎప్పుడైతే సేవ్ చేశానో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అయింది. ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసిన ఫీల్డ్ నేమ్స్ అనేది హైలైట్ అవుతున్నాయా లేవా? నేమ్ యాడ్ చేశాను, ఎంటర్. అలానే ప్లేస్ అండ్ ఈ ఫీల్డ్ నేమ్స్ ని సెలక్షన్ చేసి కొంచెం లేబుల్లో సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి సైజ్ వచ్చి 12 ఇచ్చాను. అండ్ నేమ్ అనేది కొంచెం బోల్డ్ అప్లై చేశాను. అండ్ కలర్ కూడా మార్చుకున్నాను, రెడ్ కలర్ లో ఇచ్చాను. అండ్ ప్రతి లేబుల్లో ఈ ఫీల్డ్ నేమ్స్ అనేది అప్డేట్ అవ్వాలి కాబట్టి మెయిలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళి అప్డేట్ లేబుల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశాను. ప్రతి దాంట్లో అప్డేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ చేసిన డేటా అనేది లేబుల్స్ లాగా క్రియేట్ అవ్వాలంటే ఫినిష్ అండ్ మెర్జ్, ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్ ఆల్ ప్రతి ఒక్కరిది రావాలి. ఓకే ప్రెస్ చేయండి. లేదండి నేను ఆల్రెడీ 10 మెంబర్స్ది యాడ్ చేశాను, 5th పర్సన్ నుంచి 10th పర్సన్ దాకా రావాలనుకుంటే ఫ్రమ్ ఇక్కడ 5 to 10 ఈ విధంగా ఇవ్వాలి. లేదు అందరివి రావాలనుకుంటే ఆల్ ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి క్రియేట్ అయిందా లేదా? 7 మెంబర్స్ది యాడ్ చేశానండి డేటా. 7 లేబుల్స్ అనేది క్రియేట్ అయినాయి. రిమైనింగ్ లేబుల్స్ అనేది ఎంటీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా మనకి నేమ్ అనేది రెడ్ కలర్ లో వచ్చేసింది. ఓకేనా? అలానే ఎంఎస్ వర్డ్ లోనే మనకి డిఫరెంట్ లేబుల్ డిజైన్స్ ఉంటాయండి. వీటిని బేస్ చేసుకొని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. మరి ఎంఎస్ వర్డ్ లో ఈ లేబుల్ డిజైన్స్ అనేది ఎక్కడ ఉంటాయండి? జనరల్ గా మీరు ఎంఎస్ వర్డ్ అనేది న్యూ పేజీ క్రియేట్ చేయక ముందు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో బ్లాంక్ డాక్యుమెంట్ అంటే డైరెక్ట్ గా ఒక ఎంటీ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ముందుగానే డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయండి. మీకు ఇంటర్నెట్ కనుక ఉంటే త్రూ ఆన్లైన్ ద్వారా మీకు కావాల్సిన డిజైన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయండి. మోర్ టెంప్లెట్స్ అన్నారనుకోండి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు ఎలాంటి టెంప్లెట్స్ కావాలి? బిజినెస్ కార్డ్స్, ఫ్లైయర్స్, లెటర్స్
ఇలా ఉంటాయండి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదండి, నేను ఇక్కడ రెజ్యూమ్ అన్నాను అనుకోండి, ఇదిగోండి రెజ్యూమ్ టెంప్లెట్స్ వచ్చేస్తాయి అనమాట. అలా నేను ఇక్కడ ఏం సెర్చ్ చేస్తున్నాను, లేబుల్, ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ లేబుల్ స్టైల్స్ వచ్చినాయండి. ఇందులో కావాల్సిన స్టైల్ ని క్లిక్ చేయండి, క్రియేట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి యాడ్ అయిందా లేదా. ఇది ఒక పేజీలో 30 లేబుల్స్ డిజైన్ అండి. ఇప్పుడు మీరేం చేస్తారు, డైరెక్ట్ గా మెయిలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ముందుగా ఒక పేజీలో 30 లేబుల్స్ రావాలి కాబట్టి ఆ సెట్టింగ్ యూజ్ చేయండి. స్టార్ట్ మెయిల్ మెర్జ్ లో లేబుల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ 30 పర్ పేజ్ ల్యాండ్స్కేప్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఓకే, ఇదిగోండి మనకి డిజైనింగ్ అంతే ఉందండి, లోపల డేటా మాత్రం ఎంటీగా వచ్చేసింది. ఇక్కడ మీకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ని యాడ్ చేసి లేబుల్స్ అనేది క్రియేట్ చేయండి. ఆల్రెడీ మనకి ఎక్సెల్ లో సమ్ డేటా ఉంది కదండి, ఆ డేటాని బేస్ చేసుకుని డైరెక్ట్ గా క్రియేట్ చేద్దామండి. ఇప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ గా మీరు సెలెక్ట్ రిసిపియన్స్ లోకి వెళ్ళండి, యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఆల్రెడీ సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్ ఉంది కదండి, ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్ లో ఉంది. లేదండి ఎంఎస్ వర్డ్ లోనే యాడ్ చేసిన డేటా ఉన్నాయా లేవా, ప్రీవియస్ గా మీరు యాడ్ చేశారు నేము ప్లేసు, వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు ఎక్సెల్ లో ఉన్న డేటాని యాడ్ చేయాలనుకుంటే ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళండి, డౌన్లోడ్స్ లో ఉంది ఆ ఫైల్, ఆ ఎక్సెల్ ఫైల్ ని సెలక్షన్ చేసి ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఫైల్ కి సంబంధించిన బాక్స్ అనేది ఓపెన్ అయింది, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ని స్టెప్ బై స్టెప్ యాడ్ చేయండి. నేమ్ ఎంటర్, అండ్ ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్ లో ప్లేస్ రావాలి, ఎంటర్. ఇక్కడ ఈమెయిల్ ఐడి రావాలి, ఫోన్ నెంబర్ అవసరం లేదు. ఓకే, అండ్ ఫీల్డ్ నేమ్స్ ని సెలక్షన్ చేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి, బోల్డ్ అప్లై చేసుకోండి. అండ్ నేమ్ వాటికి నేను సపరేట్ కలర్ ఇచ్చానండి, రెడ్ కలర్ లో ఇచ్చేసాను. అండ్ మెయిలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ప్రతి లేబుల్ అప్డేట్ అవ్వాలి కాబట్టి అప్డేట్ లేబుల్స్ అనే బటన్ క్లిక్ చేయండి. ఫినిష్ అండ్ మెర్జ్, ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్, ఆల్ ఓకే. ఇదిగోండి మనం చూజ్ చేసుకున్న లేబుల్ స్టైల్ ప్రకారంగా అందులో ఎక్సెల్ లో ఉన్న డేటాని బేస్ చేసుకుని ఈ విధంగా లేబుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.